అమ్మా ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే. మంచిగా వచ్చింది అది. సరే సార్ తీసుకుంటాను. ఇది సారా ఈ పైసల కంటే ముందు క్లోజులు చెప్పు. ఎప్పుడు కొట్టకొడతావు బాడుకోవాడా ఏంటిది బాగా అయ్యో మరి పోరాదు ఓ డజన్ అన్న అయితే ఫుల్ హ్యాక్ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అన్న అయితే ఫుల్ యాక్టివ్, చిన్న పిల్లల లెక్కల చూడడానికి పెద్ద లెక్కలు ఉంటాడు, కానీ చిన్న పిల్లాడు ఫుల్ యాక్టింగ్ ఇస్తాడు. చించి పడేద్దాం అన్న, ఈరోజు ఇచ్చి పడేద్దాం, చించి పడేద్దాం. మన ప్రొడక్షన్ ఛానల్ లా చించి పడేసాడు అన్నది. ఓకే వచ్చిన వాళ్ళే ఇవాళ ఎట్లెట్టనో 8:30కి వచ్చింది. ఇటు వేస్తాను నాకు తెలిసి వసలు పోయేస్తాంది. కాదు లచ్చవా, ఎప్పుడన్నా చూసినావా ఈ మనిషి కూరగాయలు పోయంగా? అది చూడు ఎట్లా పోతాడు. మరి కాదు లచ్చ పెట్టి వచ్చినాడు వసూలు రాజా. ఆహా గ్రేటే. మళ్ళీ డేట్ పెట్టిల్లు కదా? డేట్ పెట్టిల్లంటే ఇక నగతే. కాదు మరి మీరు ముసలోళ్ళు మంచి మంచి వాళ్ళకే పైసలు ఇస్తారు ఎందుకు? ఏదో 10 పుణ్యం ఉంటది, మనకు కాకుండా మన పిల్లలకన్నా పుణ్యం ఉంటది అని ఇచ్చుడు. ఇక పెడితే ఏం చెప్తావు నువ్వు చెప్పు. ఏం పెడతారు ఏమైనా వేసమని పెడతారా? అంతే. నువ్వు అనుకుంటాను మున్పటి లెక్క లేట్ చేయను. బోర్లు పూసి ప్రకాశ్ ఎతికిస్తారు ముసల్దాన్ చూసి. నీకు అసోటోళ్ళకి ఇచ్చేటోనికే ఇస్తా. అబ్బో ఇచ్చేటోనికే ఇస్తుంది. మరి నాకు ఇవ్వకపోతే ఒక్కనాడు 500 ఏమనికి ఇస్తాను? అబ్బో ఇద్దరు వసూలు రాజలే. అమ్మా నువ్వేమనికి ఇస్తాను నన్ను అడుగుతావా? జర నువ్వు బక్క పేదోళ్ళకి ఇస్తా అంటూ ఈయన ఆచి చూచి ఇస్తాను అని నాకు ఇవ్వలేదు పెట్టు. నీకైతే నాకు ఎగబెట్టడం ఉంటాడా? సావటకే పిస్తా నేను తక్కువదని అనుకుంటాను. ఇగో కాగితాలు మంచిగా పెట్టుకోవాలి. ఎంతేనా? కాగితాలు దూరం పెట్టు. మరి కాగితాల సంగతి అట్లా కాదు. ఇదేంటి వంకాయ? ఇదేంటి చెప్పు. అది కాప్సికం. లైన్లోనే ఉండదు ముసలి. మిరపకాయలు కాదు అవి, దొడ్డు మిరపకాయలు. కాదు ఇవాళ ఎప్పుడు వస్తారా? అయినా అంటే ఏం చేస్తారు ఎరికేనా? రాగానే తీసుకుంటా ఇటు రాయ అటు రాయ ఆటలకే అలా అవుతుంది కాదా? ముచ్చట సుద్దంటారు. మేకప్ వేసుకుంటారు వాళ్ళు మేకప్ వేసుకుంటే నాకు అనిపిస్తారు. అది వేసుకుంటే ఏమైతుందిరా? ఉన్నది పోతాదిరా, ఉన్నది పోతే ఏంది రాదు. కానీ వాళ్ళు అట్లా ఉంటుంది. వయసు వల్ల ఎట్లుంటది. మనం నాకేమైంది నీకేమైంది అన్నట్టు మనము ఎక్కువ వాడు. అట్లా కాదు కానీ కానీ శుద్ధ రాయకుండా మంచిగానే ఉంటుంది కదా నా ముఖం. రామచంద్ర శుద్ధ మేకప్ పౌడర్ మళ్ళా శుద్ధ అంటది ముసలి. మేకప్ పౌడరా? పౌడర్ శుద్ధ కాదు. ఇగో ఇలా ముగ్గురు అత్తాలు ముగ్గురు అంటే ఒక మన మౌని తేజ చూసిన మొన్న అరవింద్ చేసుకుంటాను చూడు. అరవింద్ మెల్ల లైన్ ఎత్తలేడా? మౌని తేజ వస్తుంది. వస్తుంది. ఒళ్ళో కొత్త పిల్లని అడిషన్ చేసిన కొత్త పిల్ల కూడా వస్తుంది. అలా ఇక మన బిడ్డ నా బిడ్డ రాజుని ఆమె వస్తుంది. తయారయ్యేదాకా మన గజ 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 అనికిస్తుంది. అందుకే నా బిడ్డ కోసం కాపుసుకో కాకరకాయ తినది. బిడ్డ అన్నది కావాలి రావు. అన్నది కాకుండా ఇంటా ఇనది. ఇటు ఇది ఎత్తేస్తుంది అటు అది ఎత్తేస్తుంది.
కానీ అమ్మ గుడ్డనే తింటది. లచ్చవా నువ్వు ఏదేమన్నాను కానీ నా బిడ్డ నిజంగా ఇప్పుడు ఇళ్ళ బిడ్డ అయింది కదా అచ్చు కూడా డాడీ నాకు కూరద్దు అని అడుగుతాడు సంబరం అవుతుంది నేను గదే చూస్తాను, చూసినప్పుడు అలా చూస్తారేనా అమ్మ గుంటేనే మళ్ళీ అచ్చుంటే వేసుకుంటారు దాని సిద్ధం. అలా టిఫిన్ చేయదు ఏం చేయదు. టిఫిన్ అసలే తినేది. టిఫిన్ ఒకవేళ టిఫిన్ కట్టించినా కానీ డాడీ టిఫిన్ చేస్తావా ఈ టిఫిన్ చేయంటే అచ్చు వేసుకుంటే తింటాడు. నా బిడ్డ వచ్చావు అంతేనాక. అంతేకాని అచ్చి మరి గిట్ట పని చేయరా? నేను ఉన్నాగా నా బిడ్డ ఎందుకు పని చేస్తుంది? అంతే నువ్వు ఉన్నాగా నీ కొడుకు పని చేస్తాను కానీ నేను ఉన్నాగా నా బిడ్డను పని చేయనిస్తానా? నువ్వు అవ్వవు మరి అవ్వ లే కొడుక నేను పోతాను అన్న ఇంత సేపు అవుతుంది కానీ ఇప్పుడు ఏమో ఇక నా దగ్గర ఆయన చేయి కోసుకున్నా దిక్కులేదు. అమ్మా అమ్మా రాజక్క అడక తింటాను అనుకున్నావా? మంచిగా వచ్చింది అది ఉంచుకోరు అక్కడ వరకు. ఇప్పుడు డైలాగ్ అయిపోయి తీసుకోవాలి వరకు. నీ డైలాగ్ వేసుకో. ఇంకా ఊరము చాయ మంచిగా ఉన్నదా రాజక్క అని అడుగుతాడు. పుట్టి చాయ తాగితే నాలుక కాలదా? అందులోకి ఏమన్నా వేసుకుంటే నాలుక కాలకుండా తాగవచ్చు. చాలా వేసుకుంటావు చిన్నపిల్ల. కొంచెం హర్షిత్ బ్రో మంచిగా ఇక్కడ చెయ్యి ఇట్లా అన్నప్పుడు ఎప్పుడు చూసినా అయిపోయినా పైసలు ఏమన్నా అన్నప్పుడు నా సైడే చూసుకుంటే సరిపోతుంది రే. ఇప్పుడు ఆయన చూసిందంటున్నావు కెమెరా ఆడొక 2-3 ఎక్స్ప్రెషన్స్ వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ తీసుకో ఎక్స్ప్రెషన్ తీసుకో ఫస్ట్. సరే సార్ తీసుకుంటాను. ఇది సారా అన్నది అన్న ఈ పైసల కంటే ముందు క్లోజ్ లేదు. యాదగిలేవంటే ఎట్లా? అది ఒకసారి ఇంటే క్లారిటీ అది ఏమో మాట్లాడినా మొత్తం మీద అని అది యాదగిలేదు. ఎక్స్ప్రెషన్ తీసుకుంటాను. రెడీ కంగారుతో ఎక్స్ప్రెషన్ అది ఉన్నా ఇంకా చెవులు ఎత్తలేవానే? అదే నవ్వుతుంది. ఏది ఏది ఏంది ఏం మొత్తుకుంటాను ఏంది అని వచ్చి అంత అబ్బా అబ్బా నీ అక్కడ పాడు కానీ అది డైలాగ్ నేను గట్టి చెప్పలేము. ఉన్నాలేవే చెవు వేసిన పని ఎక్కడ చెవు వేసిన మేక అంటారు. చెవు వచ్చిన మేక లెక్క అంటారు అని ఒక్కప్పుడు చదవకపోతే సత్తవా పక్కన చంపుతున్నా. ఎప్పుడు కొట్టకొడతావు బాడుకోవాడా? బాడుకోవాడా ఏంది? అప్పుడు ఆలోచించింది అన్నట్టు చెప్పండి అన్నట్టుగా ఇంకో కిలోమీటర్ దూరం బిడ్డ. ఇక అమ్మును నేను తమ్ముడు బయలుదేరి అక్కోళ్ళ ఇంటికి నూనెలకు వస్తాను. మీరు కూడా రాళ్ళు ఇద్దరు బిడ్డ. ఇంకో ముచ్చట బిడ్డ. తమ్ముడికి అనంతరానికి అక్క సంబంధం చేసిందట. వాళ్ళు కూడా యాడ్ చేస్తారు బిడ్డ. ఏమో అక్కోళ్ళ ఊరు పక్కపొంటి ఊరు అట బిడ్డ. అట్లా చూసిన సంబంధమే. నువ్వు నేను ఇద్దరు రాండి. ఏం చేస్తాడు అల్లుడు? మంచిగున్నాడా బిడ్డ? అంతేనా? సరే ఏదో కానీ ఏమనకు బిడ్డ. ఆయనతో జల్లి పెట్టుకోక అసలే కోపంగా ఉండేవాడు. మెల్లగా ఎంబడి పెట్టుకోండి రా. మంచిది బిడ్డ. ఆళ్ళపోతే కదా బయలుదేరిగా. ఇవో అక్కడ రమేష్ వాళ్ళ ఇంటికి అయితే షూట్ చేసుకొని వస్తాను. ఏమీ తెలుసు మీకు హారిక కొత్తగా వచ్చింది. ఈ 5 ఏళ్ళ షూట్లకు మొన్న వచ్చింది ఆడిషన్కు. ఆడిషన్ చేసినాం. ఓకే అనిపించింది మాకు.
రాబిడ్డ ఇలా 2 సీన్లు చూస్తూ వీలైతే సీన్ చేస్తూ రా అంటే వచ్చింది. ఈమె ఒక ఆమె ఈయన సాంబాయి అని ఈయన జమ్ముకుంటా, ఈయన కూడా ఇవ్వాలని వచ్చింది ఫ్రెష్ వీళ్ళిద్దరి తొలి పరిచయం. ఇక వీళ్ళు ఎట్లా చేస్తారు ఏం కథ, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకో అర్ధగంట తర్వాత చూస్తాం. అది కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాం. ఎవరెవరు ఎన్ని టేకులు తీసుకుంటారు ఏం కథ అనేది అప్పుడు చూద్దాం. ఫస్ట్ అందరం కలిసి మంచి కమలాసన్ రజనీకాంత్ మంచి హారిక అండ్ రజనీకాంత్ కాంబినేషన్. రజనీకాంత్ అనేది తట్టుకుంటూ కష్టం, మీకు పెద్ద టాస్క్ ఈ రోజు. ఇగో ఇంకొక పెద్ద టాస్క్ ఉన్నది. ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే మన కట్టమల్లి తెలుసు కదా, రీఎంట్రీ ఇచ్చిండు మొన్నటి నుంచే. రీఎంట్రీ మొన్నటి నుంచే సెట్, భయపడకుండా ఏం కాదు. అందరూ లంచ్ చేసి 1 hour లో మళ్ళా అందరం సెట్ రావాలి. ఓకేనా? ఓకే రైట్. సైకిల్ ఎక్కి నువ్వే వంగవో సంపతో పిలగ సంపతో ఎంత చక్కదనం గుడుతున్నవోయినా ఈ సంపతో. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏంది పిల్లగా మా మనవరాలను గోస ఉట్టించుకుంటానమాట నువ్వు? ఏంది పిల్లగా మా మనవరాలను అది గోస ఉట్టించుకుంటానమాట? అసలు ఏంటి మనవరాలా? మనవాడిని చేసుకుంటూ ఆపాకపోతున్నాడు. జోకులు బాగా వేస్తావే. సరే ఇంకా అయ్యా పనులన్నీ దారినాయా బిడ్డ? అన్నీ అయిపోయినాయి, లేకపోతే ఇక మేము అన్నీ ఏం మత్తులు 2 దొరలకు పుల్లు అవుతాయి. అయ్యా పనులన్నీ తిరినాయా బిడ్డ? ఇక ఆయనతో అడగండి బిడ్డ కట్టుకుంటే బిస్కెట్ అయితే బాగా బిస్కెట్ బిడ్డ. చూసినావా అవసరమా? ఎప్పుడు నేను అవసరం లేదు అని చెప్పిన, నేను చెప్తున్నా. అయ్యో మరి పోరాదు ఓ డజన్ మీరు అందరు నవ్వుకోండి, అయిపోయింది. ఇప్పుడు సీరియస్ మేడం, సీరియస్ నువ్వు కూడా కావాలి, నువ్వు రక్తం యాక్షన్. కట్టుకుంటే బిస్కెట్ అయితే బాగా నాకే తెలిసి ఎక్కడికి చిన్న బిడ్డల ఫోన్ మరి ఇంకొక గద పెడుతున్నా ఇంకేమైనా పెడుతున్నా అన్నాడు ఆయన. చిన్న బిడ్డల ఫోన్ బాగా చేసిన చిన్న బుజ్జికి బాగా చిన్న బుజ్జి అన్నట్టావే దసరా మీరు సంబంధం చూసారు కదా సాంబాయి లేదా? సారీ నాకు సాంబాయి బాబాయ్ అసలు నీతే కదా, అసలు ఏమో చెప్తే కదా. మంచిగా అరసలే పిల్లగాడు లీవులు దొరకలే, లీవులు దొరికితే రాలే. డైలాగ్ చెప్పరాదు. ఏం చదివినావు? MBA. ఈయన మా అన్న కొడుకు. ఏం పేరు? నా పేరు ప్రశాంత్. మంచిగా చెల్లె. ఏం చదువుకున్నావు? భుజాగా. ఈయన మా అన్న కొడుకు. మంచిగా చెల్లె. మీరంతా మంచిగా కదా.
నా పేరు ప్రశాంత్. కొడుకు ఇట్లా అందరు మర్చుకున్నారా? కొడుకు ఇట్లా అందరు మర్చుకున్నారా? బుజ్జావా ఇగో అన్న కొడుకు. ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. ఏ పాట చదివినాడు? నేను డిగ్రీ చదివిన. పిల్ల గురించి అడగ రావాలి, నాదేముంది అందరు తాగుడాలు పడుతున్నదా నీకు? ఎటురుకు వచ్చేది తెలియదు అక్క. అవునా నిప్తావు